లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకుంటామా అని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదని అన్నారు. నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు. మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి లేవు. నేను ఆయన డబ్బులు ఇస్తామన్న బిల్డర్లు కాంట్రాక్టర్లు ఎవరో కొత్త ప్రభాకర్కు తెలుసున్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయని అన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి. మరి ఆయనకు నార్కో ఎనాలిసిస్ చేసో లేకపోతే లై డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దనుకొని ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా.